హాయ్ అండి, నేను మీ అభిలాష్ చిరగోని. చాలామంది నేను హౌసింగ్ లోన్ తీసుకొని 2 ఇయర్స్ అవుతున్నా, ఇంకా నా ప్రిన్సిపల్లో కేవలం 1 ల్యాక్ 2 ల్యాక్ తగ్గిందని బాధపడుతున్న వాళ్ళను రెగ్యులర్గా నేను చూస్తుంటానండి. అవునండి, హౌసింగ్ లోన్లో ఇనిషియల్ ఇయర్స్లో ఎక్కువ భాగము ఇంట్రెస్ట్ గాను, తక్కువ భాగము ప్రిన్సిపల్ గాను వెళ్తుంది. ఎందుకంటే హౌసింగ్ లోన్ మనం తీసుకున్నప్పుడే మనం 20 ఇయర్సా, 25 ఇయర్సా, 30 ఇయర్సా మనం తీసుకుంటాం కదా. దాన్ని బట్టే బ్యాంక్ కూడా ఆ ఈఎంఐ షెడ్యూల్ ఆ విధంగానే డిజైన్ చేయడం జరుగుతుంది. అందువల్లనే ఇనిషియల్ డేస్లో ఎక్కువ భాగం ఇంట్రెస్ట్ గాను, తక్కువ భాగము ప్రిన్సిపల్ గాను వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే, నేను వరంగల్ నుంచి ఢిల్లీ ప్రయాణం నాకు ట్రైన్లో 20 అవర్స్ అని తెలిసి నేను ట్రైన్ ఎక్కుతాను. ట్రైన్ ఎక్కాక ప్రతి స్టేషన్ వచ్చినప్పుడల్లా అయ్యో నేను ఇక్కడే ఉన్నానా, ఇంకా నా స్టేషన్ రాలేదా అని బాధపడడం ఎలా అయితే నాకు టెన్షన్ గురి చేస్తుందో, అదేవిధంగా మనం తీసుకునే హౌసింగ్ లోన్లో కూడా మన బాధ అలాగే ఉంటుందండి. సో ఇప్పుడు నేను నా హౌసింగ్ లోన్ ఫాస్ట్గా క్లోజ్ చేయాలన్నా కూడా ఆప్షన్ ఉంటుందండి. 12 ఈఎంఐస్ కట్టిన తర్వాత మనము హౌసింగ్ లోన్లో పార్ట్ పేమెంట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా మనకు బ్యాంక్ కల్పిస్తుంది. మనము మీకు పాసిబుల్ అయితే కొంత పార్ట్ పేమెంట్ చేసుకోండి. దానివల్ల ఏం జరుగుతుందంటే, మీరు చేసేటువంటి పార్ట్ పేమెంట్ డైరెక్ట్గా మీ అసలు నుంచి మైనస్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు బ్యాంక్ మీకు 2 ఆప్షన్స్ ఇస్తుందండి. ఒకటి ఏంటంటే మీరు టెన్యూర్ తగ్గించుకోవచ్చు, లేదా ఈఎంఐ కూడా తగ్గించుకోవచ్చు. సో సహజంగా అందరూ కూడా టెన్యూర్ తగ్గించుకుంటారు. ఎందుకోసం అంటే ఓవరాల్గా మీరు కట్టేటువంటి ఇంట్రెస్ట్ పార్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి. సో టెన్షన్ పడకండి, హౌసింగ్ లోన్ అనేది ఒక లాంగ్ జర్నీ. మీరు ప్లాన్గా స్మార్ట్గా చేసుకుంటే తొందరగా అది క్లియర్ అవుతుంది. రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.